రక్షాబంధన్ 2025 తేదీ శుభముహూర్తం మరియు పూజా విధానం. అందరికీ నమస్కారం. రాబోయే 2025 సంవత్సరంలో రక్షాబంధన్ రాఖీ పండుగ ఎప్పుడు వచ్చింది, తేదీ, తిథి వివరాలు, రాఖీ కట్టడానికి సరైన సమయం ఏది మరియు రాఖీ కట్టేటప్పుడు ఏ మంత్రాన్ని పఠించాలి అనే పూర్తి సమాచారాన్ని పంచాంగాలను అనుసరించి ఈ కథనంలో స్పష్టంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం భద్రముహూర్తం యొక్క ప్రభావం ఉందా లేదా అనే సందేహాలకు కూడా ఇక్కడ సమాధానం లభిస్తుంది. రాఖీ పండుగ 2025 ప్రాముఖ్యత మరియు తేదీ. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత మరియు రక్షణ బంధానికి ప్రతీకైన రక్షాబంధన్ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి తిథినాడు జరుపుకుంటాము. అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల క్షేమాన్ని కోరుతూ వారు తమకు రక్షగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఈ పవిత్రమైన దారాన్ని కడతారు. 2025 సంవత్సరానికి గాను పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పౌర్ణమి తిథి ప్రారంభం ఆగస్ట్ 8, 2025 శుక్రవారం మధ్యాహ్నం 1:46. పౌర్ణమి తిథి ముగింపు ఆగస్ట్ 9, 2025 శనివారం మధ్యాహ్నం 1:32. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయం సమయంలో ఏ తిథి ఉంటుందో ఆ రోజునే ఆ పండుగను జరుపుకుంటాము. కాబట్టి 2025లో రాఖీ పండుగను ఆగస్టు 9వ తేదీ శనివారం జరుపుకోవాలి. ఈ రోజు మరింత విశేషమైనది, ఎందుకంటే ఆ రోజు శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం మధ్యాహ్నం 3:36 వరకు ఉంటుంది. పవిత్రమైన పౌర్ణమి తిథి శనివారం మరియు శ్రవణ నక్షత్రం కలిసి రావడం అత్యంత శుభప్రదం. ఈ రోజున లక్ష్మీనారాయణులను, లలితాదేవిని ఆరాధించడం వలన విశేషమైన ఫలాలు కలుగుతాయి. భద్రముహూర్తం ఈ సంవత్సరం ఆందోళన అవసరం లేదు. రాఖీ కట్టే సమయంలో భద్రముహూర్తాన్ని పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. పురాణాల ప్రకారం భద్ర సూర్యభగవానునికి మరియు ఛాయాదేవికి జన్మించిన కుమార్తె శనిదేవుని సోదరి. ఆమె రూపం భయంకరంగా నల్లని ఛాయతో, పొడవాటి జుట్టుతో కఠినంగా ఉంటుందని వర్ణించబడింది. ఆమె సంచరించే సమయంలో శుభకార్యాలు చేయరాదని శాస్త్రం చెబుతుంది. అయితే 2025 సంవత్సరంలో మనం ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్య గమనిక: ఆగస్టు 9 శనివారం రోజున భద్రముహూర్తం సూర్యోదయానికి ముందే ముగిసిపోతుంది. కాబట్టి ఆ రోజు ఉదయం, సూర్యోదయం తర్వాత ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:32 లోపు ఏ సమయంలోనైనా సోదరులకు రాఖీ కట్టవచ్చు. ఇది అత్యంత శుభప్రదమైన సమయం. రాఖీ కట్టే విధానం మరియు పఠించవలసిన మంత్రం. రక్షాబంధన్ వేడుకను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడానికి కింద వివరించిన పూజా విధానాన్ని అనుసరించవచ్చు. ముందుగా ఒక పళ్ళెంలో రాఖీ, అక్షింతలు, కుంకుమ మరియు దీపం లేదా హారతి కర్పూరం సిద్ధం చేసుకోవాలి. ఆ పళ్ళెమును దేవుని వద్ద ఉంచి నమస్కరించుకోవాలి. సోదరుడిని తూర్పుముఖంగా కూర్చోబెట్టి నుదుటన కుంకుమ బొట్టు పెట్టాలి. అనంతరం హారతి ఇచ్చి కింద పేర్కొన్న మంత్రాన్ని పఠిస్తూ కుడిచేతి మణికట్టుకు రాఖీ కట్టాలి. రాఖీ కట్టేటప్పుడు పఠించవలసిన మంత్రం. శ్లోకం: ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభిబధ్నామి రక్షే మాచల మాచల. భావం: మహాబలవంతుడైన రాక్షసరాజు బలిచక్రవర్తి ఏ రక్షాసూత్రంతో బంధించబడ్డాడో అదే పవిత్రమైన దారంతో నిన్ను బంధిస్తున్నాను. ఓ రక్షాబంధనమా, చలించకుండా స్థిరంగా ఉండి నా సోదరునికి రక్షణ ఇవ్వు. రాఖీ కట్టిన తరువాత సోదరుడికి తీపి తినిపించి పెద్దవారైతే వారి ఆశీర్వాదం తీసుకోవాలి. రక్షాబంధన్ వెనుక ఉన్న పౌరాణిక గాథలు. ఈ పండుగ వెనుక ఉన్న కథలను మన పిల్లలకు చెప్పడం మన సంప్రదాయాన్ని భావితరాలకు అందించడానికి దోహదపడుతుంది. శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో శ్రీకృష్ణుడు ప్రయోగించిన సుదర్శన చక్రం వల్ల ఆయన చూపుడు వేలికి గాయమవుతుంది. అది గమనించిన ద్రౌపది వెంటనే తన పట్టుచీర కొంగును చింపి కృష్ణుని వేలికి కడుతుంది. ఆ ఆత్మీయతకు చలించిన శ్రీకృష్ణుడు ఎల్లవేళలా నీకు రక్షగా ఉంటానని ఆమెకు హామీ ఇస్తాడు. ఆ మాట ప్రకారమే నిండు సభలో దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు ద్రౌపది మానాన్ని కాపాడి తన రక్షణ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు. ఇంద్రుడు మరియు ఇంద్రాణి. దేవతలకు, రాక్షసులకు మధ్య జరిగిన భీకర యుద్ధంలో దేవతలు ఓడిపోతారు. దేవరాజైన ఇంద్రుడు
నిస్సహాయ స్థితిలో ఉంటాడు. అప్పుడు అతని భార్య శచీదేవి, ఇంద్రాణి, సరిగ్గా శ్రావణ పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని ప్రార్థించి ఒక పవిత్రమైన రక్షాసూత్రాన్ని తన భర్త ఇంద్రుని చేతికి కడుతుంది. ఆ రక్షాశక్తితో ఇంద్రుడు తిరిగి యుద్ధంలో రాక్షసులపై విజయం సాధించి తన రాజ్యాన్ని దక్కించుకుంటాడు. ఆ రోజునుండి విజయానికి, రక్షణకు ప్రతీకగా రక్షాబంధనం ఆచారంగా మారింది. ఈ పవిత్రమైన రోజున పైన తెలిపిన విధానంలో రాఖీ పండుగ జరుపుకుని సోదర సోదరీమణులందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. సర్వే జనాః సుఖినో భవంతు.